నేను 2022లో డెత్ బెడ్ మీదకి వెళ్ళి వచ్చాను. చాలా ధన్యుడు ఆయన. 1-2 రోజుల్లో బయటకు వచ్చాడు. నేను నెలల తరబడి చిక్కి శల్యమై ఒక అస్థిపంజరంలాగా పడుకొని ఉన్నాను. కొన్ని రోజులు హాస్పిటల్లో, ఆ తర్వాత మా ఇంట్లో, మా అత్తగారి ఇంట్లో. షిబా వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. దేవర్ నో హోప్స్. షిబా నన్ను అడిగింది, దేవుడు ఇలా చెయ్యగానే స్వస్థత జరుగుద్ది కదా, మాట చెప్పగానే స్వస్థత జరుగుద్ది కదా, నీకెందుకు చేయట్లేదు, నువ్వు దైవజనుడు కదా. అప్పుడు అసలైన ప్రశ్న అసలైన జవాబు కన్సెషన్ పెడితే ఏమైపోవాలి చెప్పండి. అండ్ విత్ మై ఫీబుల్ వాయిస్ ఐ ఆన్సర్డ్ హర్. బైబిల్ చదువు శివ. యోబుకి స్వస్థత లేట్ అయింది, యోబుకి ఆశీర్వాదం లేట్ అయింది, లాజరుకి ఆశీర్వాదం లేట్ అయింది. మేబీ దేవుడు నన్ను ఎక్కడో వంచాలనుకుంటున్నాడు, ఎక్కడో మలచాలనుకుంటున్నాడు, ఎక్కడో చెక్కాలనుకుంటున్నాడు, ఎక్కడో నాకు పాఠాలు నేర్పించాలనుకుంటున్నాడు. లెట్ హిమ్ టేక్ హిజ్ ఓన్ టైమ్. బట్ ఐ నో వన్ థింగ్, ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. మై గాడ్ అష్యూర్డ్ మీ. The greater the suffering, the greater the closeness with Christ. The greater the suffering, the greater the likeness of Christ. ఒక మిషనరీ దైవజనుడు అన్నాడు, శ్రమలు రానివ్వండి, కష్టాలను రానివ్వండి, ఎంత శ్రమైనా రానివ్వండి, ప్రొవైడెడ్ అవి నన్ను దేవుడికి దగ్గరగా చేసేటట్టయితే ఎంత శ్రమనైనా రానివ్వండి. మీకు ఒక లిట్మస్ టెస్ట్ చెప్పనా క్రైస్తవం గురించి? నకిలీ క్రైస్తవుడికి అసలీ క్రైస్తవుడికి చాలా గుర్తులు ఉంటాయి. ఒక గుర్తుపట్టే, చాలా బ్లేటెంట్గా గుర్తుపట్టే ఒకటేంటో చెప్పనా? కష్టాలు రాగానే నకిలీ క్రైస్తవుడు లోకంలో కలిసిపోతాడు. అసలీ క్రైస్తవుడు ఏం చేస్తాడంటే దేవునికి ఇంకా దగ్గర అవుతాడు. యోబుని చచ్చిపోరాదు తిట్టి దేవుడిని అని అంది వాళ్ళ ఆవిడ. నా విమోచకుడు నాకు తెలుసు, బ్రతికే ఉన్నాడు, నాకు సజీవుడు ఆయన. ఐ నో మై గాడ్. వెన్ యూ నో యువర్ క్రైస్ట్, యూ కాంట్ లీవ్ హిమ్. అలాంటి క్రైస్తవం మనకి అబ్బిన నాడు, అలవడిన నాడు, మన సంఘాల్లో ఆయనకి అలాంటి పెద్దపీట వేసిన నాడు మనం లోకాన్ని మార్చగలం.